ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన పలు హింసాత్మక సంఘటనలపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక హింసాత్మక సంఘటనలపైన విచారణ జరిపేందుకు సిట్ను ఏర్పాటు చేసింది. మొత్తంగా 13 మంది సభ్యులతో కూడిన సిట్ను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి అయిన ఐజీ వినీత్ ప్రెస్లాల్ నేతృత్వంలోని సిట్ పనిచేయనుంది. ఇక సిట్ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిఐడి డీఎస్పీ పి శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ వి శ్రీనివాసరావు, ఏసీబీ డీఎస్పీ రవి మనోహర, ఇన్స్పెక్టర్లు భూషణం, కె వెంకట్రావు, రామకృష్ణ, జిఐ శ్రీనివాస్, మోయిన్, ఎన్ ప్రభాకర్ రావు, శివప్రసాద్లు ఉన్నారు. సిఈసి ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపైన సిట్ విచారణ జరపనుంది. ఇక ఈ 2 రోజుల్లో ఈసీకి సిట్ నివేదిక ఇవ్వనుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం తాడిపత్రి, పల్నాడు, నర్సారావుపేట, మాచర్ల, చంద్రగిరి, తిరుపతిలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనలపైన సిట్ విచారణ జరపనుంది. ఈ సంఘటనలు చెలగరేయడానికి గల కారణాలేమిటి, వాటిని ఎవరు ప్రోత్సహించారు, అల్లర్లు హింసాత్మకంగా మారడానికి కారకులు ఎవరు, ఇలా మొత్తంగా సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపనుంది. అదేవిధంగా విశాఖలో కూడా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపైన కూడా విచారణ జరిపే అవకాశం ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక విచారణ అనంతరం ఓ నివేదికను తయారు చేసి ఆ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించనుంది. అయితే ఏపీలో చోటు చేసుకున్న ఈ హింసాత్మక సంఘటనలపైన సిట్ను ఏర్పాటు చేసి విచారణ జరిపి నివేదికను పంపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. 13 మంది సభ్యులతో కూడిన సిట్ను ఏర్పాటు చేసింది. రోజుల్లో సిట్ నివేదికను ఈసీకి పంపనుంది. ఇక సిట్ నివేదిక ఆధారంగానే కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది. హింసాత్మక ఘటనలకు కారణమైన వారిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అదేవిధంగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదనే తెలుస్తోంది. ఇక అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీని కూడా ఢిల్లీకి పిలిచి ఏపీలో చోటు చేసుకున్నటువంటి అల్లర్లపైన వివరణ కోరింది. స్థాయిలో అటు పల్నాడు ప్రాంతం, అటు అనంతపురంకి సంబంధించి, అటు తిరుపతికి సంబంధించినటువంటి ఘటనలపైన ఎన్నికల సంఘం సీరియస్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పలు అధికారులను కూడా సస్పెండ్ చేశారు. అదేవిధంగా కొంతమందిని బదిలీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇద్దరు ఐఏఎస్లని బదిలీ చేశారు. అదేవిధంగా ఐపీఎస్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కింద స్థాయి 12 మంది సిబ్బందిని కూడా సస్పెండ్ చేస్తూ ఈ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా దృష్టి సారించింది. ఏదైతే మరి సిట్ ఏర్పాటు చేసింది, ఏదైతే మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే వినీత్ బ్రిజ్వాల్ తో పాటు ఏసీబీ ఎస్పీ రమాదేవితో పాటు మొత్తం 13 మంది బృందం ఈరోజు ఏపీలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముందుగా డీజీపీ కార్యాలయంలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఏదైతే మరి జరిగినటువంటి ఘటన పైన పూర్తిగా ఆధారాలు తీసుకొని మరి క్షేత్రస్థాయిలో జరిగినటువంటి సంఘటనల పైన, అల్లర్లు, అదేవిధంగా ఘర్షణలు, ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఘర్షణల పైన కూడా పూర్తి స్థాయిలో ఆ సిట్ ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే 13 ఎన్నికల జరిగినటువంటి తీరు, అదేవిధంగా తర్వాత జరిగినటువంటి సంఘటనలు, వీటన్నిటికీ కారణాలు ఏంటి,
ఇక్కడ ఉన్నటువంటి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నరసరావుపేటకు సంబంధించినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి అటు చదలవాడ అరవింద్ బాబు మధ్య జరిగినటువంటి ఘర్షణ వాతావరణం ఎలా తలెత్తింది, అదేవిధంగా ఇక్కడున్న అధికారులు ఎంత మేరకు మరి అలసత్వం వహించారంటూ కూడా ఈ నివేదికలో కూడా రూపొందించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అటు మాచర్లకు సంబంధించి అటు జూలకంటి బ్రహ్మానందరెడ్డి టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్నాడు, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు వెంకటరామరెడ్డి పైన కూడా విచారణ జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే మాచర్లో తీవ్ర స్థాయిలో దాడులు జరిగినాయి, కార్లు తగలబెట్టుకోవడం కానీ ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ ఘటన కూడా పూర్తిగా రాష్ట్ర స్థాయిలో ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని సవాలుగా తీసుకుంది. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇప్పటికే అటు అధికారులకు ఆదేశించినటువంటి పరిస్థితి. ఇప్పటికే అటు మాచర్లకు సంబంధించినటువంటి పిన్నెల్లి సోదరుడు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇట గురిజాలకు సంబంధించి గురిజాల కాసు మహేష్, అదేవిధంగా ఎరపతనేని శ్రీనివాసరావు పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీరందరినీ కూడా సిట్ విచారించేటువంటి అవకాశం ఉంది, క్షేత్రస్థాయిలో అధికారులను విచారించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అనంతపురం తాడిపత్రిలో జరిగినటువంటి ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో అటు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కూడా సిట్ పర్యటించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఏదైతే మరి అటు జేసీ అదేవిధంగా పెద్దారెడ్డి మధ్య జరిగినటువంటి ఘర్షణ కూడా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాళ్లు రూపుకోవడం కానీ కార్లు తగలపెట్టుకోవడం కానీ ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు కూడా గత 20 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఇలాంటి సంఘటన ఎన్నికల్లో ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే దాఖలా లేనటువంటి పరిస్థితి. అయితే ఏదైతే మరి అధికారులు ఎన్నికల సమయం రోజు కానీ తర్వాత జరిగినటువంటి ఘటనల పైన కూడా మరి వాటిని కంట్రోల్ చేయటంలో కూడా పోలీస్ అధికారులు పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకే ఇప్పటికే అధికారుల పైన వేటు వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సిట్ దర్యాప్తు తర్వాత వారు ఇచ్చినటువంటి నివేదిక మేరకు కూడా మరో కొంతమంది అధికారుల పైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అటు జూన్ 4 ఫలితాలు వెలువడనున్నటువంటి నేపథ్యంలో జూన్ 19 వరకు కూడా కేంద్ర బలగాలను 20 కంపెనీలకు సంబంధించినటువంటి కేంద్ర బలగాలను కూడా పహారా కాయాలని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి అటు ఉన్నతాధికారులకి మరి ఈ సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్నడూ లేని విధంగా అటు డీజీపీ సిఎస్ను కూడా మరి ఢిల్లీకి పిలిపించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో జరిగినటువంటి ఇరు పార్టీలకు జరిగినటువంటి ఘర్షణ వాతావరణం ఏ విధంగా జరిగింది, ఈ విధమైన ఘటనలను ఎందుకు పోలీసు యంత్రాంగం కంట్రోల్ చేయలేకపోయారంటూ కూడా మరి సీరియస్గా కూడా మరి కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా సిట్ దర్యాప్తు కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. సిట్ ఇప్పటి వరకు ఇరు పార్టీలకు సంబంధించి అనేక మంది మీద కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఎంతటి వారైనా ఖచ్చితంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్లు చేసినటువంటి ఇప్పటికీ కొంతమందిని ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని అదుపులో తీసుకున్నారు, వారిపైన ఎఫ్ఐఆర్లు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కో పార్టీకి సంబంధించి 150 మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మరి ఎఫ్ఐఆర్లు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఆ ఎఫ్ఐఆర్ కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మరికొన్ని కేసులు కూడా నమోదు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పల్నాడు, అనంతపురం, తిరుపతికి సంబంధించినటువంటి ఘటనలు ఇప్పటికీ 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 144 సెక్షన్ మరో 2 రోజులు పట్టేటువంటి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఎక్కడికెక్కడికి అటు నేతలని అవసరం చేసినప్పటికీ మరి కక్ష సాధింపుల చర్యలు అయితే ఇంకా వేడి తగ్గనటువంటి నేపథ్యంలో అటు పోలీస్ యంత్రాంగం ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకే ఇక్కడ 144 సెక్షన్ అమలవుతుందా, మరి దీన్ని ఎత్తివేస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే చిరు వ్యాపారులు చాలా ఇబ్బందులకి గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అటు సత్తెనపల్లి, మాచర్ల, నరసరావుపేట, అటు అనంతపురం, అదేవిధంగా తాడిపత్రికి సంబంధించి కానీ తిరుపతి కొన్ని ప్రాంతాల్లో
ఎక్కువగా రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు వలన ఖచ్చితంగా చిరు వ్యాపారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నేతల్ని హౌస్ అరెస్ట్ చేయటం, అదేవిధంగా వారిని ఈ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపించడం పట్ల కొంత అటు వివాదాలు అయితే మెరుగుపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సిట్ దర్యాప్తు అటు పోలీసు యంత్రాంగాన్ని దర్యాప్తు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎవరైతే ఈ గొడవల ప్రేరేపించినటువంటి వ్యక్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోటీ చేసిన అభ్యర్థులను కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ గొడవలు ఏ విధంగా మరి తలెత్తాయి, గొడవలకి కారణం ఏంటంటే ఇరు పార్టీల నుంచి వారి అభిప్రాయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇటు అధికారులను కూడా విచారించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఏది ఏమైనా 2 రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి సిట్ అధికారులు ఇక్కడ దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో అటు ఒక నివేదిక రూపంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే అటు 12 మంది కింద స్థాయి అధికారులు, 4 ఐఏఎస్లు, ఐపీఎస్ల పైన మరి వేటు వేసినటువంటి నేపథ్యంలో మరికొంతమంది పైన కూడా వేటు వేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి దర్యాప్తు ఎంత మేరకు క్షేత్రస్థాయిలో మరి నష్టం జరిగింది, పోలీసులు వైఫల్యాలు ఏంటి, అదేవిధంగా ఏ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ గొడవల్లో ఈ ఘర్షణ వాతావరణంలో పాల్గొన్నటువంటి పరిస్థితులు వారిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ కొంతమంది పొలిటికల్ లీడర్లు కూడా దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి రానున్నటువంటి సిట్ దర్యాప్తు తర్వాత మరి రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, అదేవిధంగా జూన్ 4 వరకు ఫలితాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి అంతవరకు కూడా పోలీసు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం అటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏపీ పోలీసులకి ఎలాంటి సూచనలు చేస్తూ దాని ప్రకారమే నడుచుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా. ఏది ఏమైనా ఈరోజు రేపు కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది. వాట్ టు స్టూడియో ఎన్నికల తర్వాత ఎన్నికల అనంతరం అయితే రాష్ట్రంలో చెలరేగిన పలు హింసాత్మక ఘటనలపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్య అందజేస్తారు. సూర్య, చెప్పండి, ఏపీలో చోటు చేసుకున్నటువంటి ఏవైతే అల్లర్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఒక సిట్ను ఏర్పాటు చేసింది. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శిరీష, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం చెలరేగిన పలు హింసాత్మకమైన సంఘటనలతో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కీలకమైన నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే హింసాత్మకమైన సంఘటనలు జరిగాయో అనంతపురం జిల్లాతో పాటు పల్నాడు, తిరుపతి, చంద్రగిరి ఇటువంటి చోట్ల వైజాగ్ తో సహా ఏదైతే జరిగాయో అటువంటి సంఘటనలపైన పూర్తి విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటు చేసింది. ఇందులో మొత్తం 13 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన ఐజీ దిలీప్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఈ సిట్ అనేది పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఇందులో సిట్ సభ్యులుగా ఏసీపీ ఎస్పీ రమాదేవి, ఏసీపీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీపీ డిఎస్పీ రమణమూర్తి, సిఐడి డిఎస్పీ టి శ్రీనివాసులు, ఏసీపీ డిఎస్పీ వి శ్రీనివాసరావు, ఏసీపీ డిఎస్పీ రవి మనోహర్, ఇన్స్పెక్టర్లు భూషణం, కె వెంకటరావు, రామకృష్ణ, శ్రీనివాస్, మొయిన్, తర్వాత ప్రభాకర్ రావు, శివప్రసాద్ ఉన్నారు. ఈసీ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తర్వాత అనేక ప్రాంతాల్లో అనేక హింసాత్మకమైన సంఘటనలు జరిగాయి. దీంతో ప్రజలు కూడా అనేక భయాందోళనకు గురయ్యారు. దీనిపైన ఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిట్ తో విచారణ జరిపించాలంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సిట్ పూర్తి స్థాయిలో 2 రోజుల్లో విచారణ జరిపి ఈసీకి నివేదిక ఇవ్వనున్నది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం తాడిపత్రి, పల్నాడు, నర్సరావుపేట, మాచర్ల, చంద్రగిరి, తిరుపతి ప్రాంతాల్లో హింసాత్మకమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకనొక దశలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో పోటీ చేశారో అభ్యర్థుల మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ పట్టణ్ పైన కూడా రాళ్లతో దాడి చేసే సంఘటనలు కూడా జరిగాయి. ఈ సంఘటనపై సిట్ పూర్తి స్థాయిలో విచారణ జరపనున్నది. ఈ సంఘటనలు చెలరేగడానికి కారణాలు ఏమిటి, వాటిని ఎవరు ప్రోత్సహించారు, అల్లర్లు హింసాత్మకంగా మారడానికి కారకులు ఎవరు, ఇలా మొత్తంగా సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపనున్నది. అదేవిధంగా విశాఖలో కూడా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై కూడా విచారణ జరిపే అవకాశం లేదో మనకు స్పష్టంగా తెలుస్తోంది. విచారణ అనంతరం ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి అందిస్తారు. అయితే ఏపీలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలతో సిట్ ఏర్పాటు చేసి విచారణ చేసి నివేదికను పంపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ నేపథ్యంలోనే ఈ సిట్ 13 మందితో సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా సీనియర్ అధికారులు. అదేవిధంగా ఈ నేపథ్యంలోనూ రాష్ట్ర ప్రభుత్వం
సిట్ ఏర్పాటు చేసింది. ఈ 11 మంది సభ్యులతో కూడిన Right. సిట్ అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఏదైతే ఎవరికైతే తప్పు ఉంటుందో లేదైతే ఈ కారకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన కూడా తప్పనిసరిగా ఒక మంచి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా వీలైతే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. అదే విధంగా పోలీసు అధికారులు ఎవరైతే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారో అటువంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతకుముందు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, అదేవిధంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని కూడా ఢిల్లీ పిలిచి ఏపీలో ఎందుకు ఈ అల్లర్లు చోటు చేసుకున్నాయి దీనిపైన వివరాలు ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. రైట్ థ్యాంక్ యూ సూర్య.